హాయ్ గైస్, నేనైతే రీసెంట్గా టూర్కి వెళ్ళా. దానికన్నా ముందు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి టూర్కి వెళ్ళా. అక్కడికి వెళ్తే ఒక ఎగ్ తీసుకొచ్చా. అక్కడ నుంచి ఒక అసీల్ ఎగ్ తీసుకొచ్చా. దాన్ని ఇంక్యుబేటర్ తయారు చేసి అందులో పెట్టి హ్యాచింగ్ చేద్దాం అనుకుంటే అలా పక్కన పెట్టేసాయి. టైం దొరకలేదు, అటు తిరగడమే అవుతుంది. అయితే అట్లా సాగిపోయింది అనమాట. ఇప్పుడు తీరా నేను నానమ్మ నుంచి టూర్ నుంచి వచ్చి క్యాండ్లింగ్ చూస్తే ఎలా ఉందో అంటే అది హార్ట్ కనబడుతుంది, లెగ్స్ మూవ్ అవుతున్నాయి, హార్ట్ కొట్టుకుంటుంది కూడా, నర్వ్స్ కూడా మొత్తం బిల్డ్ అయిపోయినాయి, మొత్తం హ్యాచ్ అయిపోయింది. అసలు ఏం లేదు, రైస్లో పెట్టి ఉంచినాం, అదే హ్యాచ్ అయిపోయింది. మీకైతే ఇప్పుడు చూపిస్తాను. చూడండి గైస్, ఎగ్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను క్యాండ్లింగ్ చేస్తే ఎలా ఉందని. మీకైతే కరెక్ట్ కనబడవచ్చు, కానీ ఇక్కడైతే హార్ట్ ఉంది గైస్. ఓకేనా, బాయ్. నిజంగా అసలు మిరాకిల్ గైస్. ఇది తీసుకొచ్చాను అట్లే దానికి అదే హ్యాచ్ అయిపోయింది. మా డాడీ చిన్నగా ఉన్నప్పుడు ఒక ఎగ్ కోడి గుడ్డు పెట్టింది. దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియకుండా ఒక దగ్గర పెట్టేసి లేదు, మర్చిపోయింది దాన్ని. దాని తర్వాత ఒక్కటేసారి సౌండ్ వస్తే ఇక ఏంటని చూసిండు, ఎవరికి కనబడలే, కానీ సౌండ్ అయితే వస్తుంది, పియ పియ అని కోడి పిల్ల సౌండ్ అయితే వస్తుంది. ఇక డాడీ వెళ్ళి చూస్తే అక్కడ దొరికిందమ్మా కోడిపిల్ల. గుడ్లోంచి బయటకు వచ్చి అక్కడే ఉంది. అసలు హీట్ ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు సమ్మర్లో, దానివల్ల రైస్కి ఎక్కువ హీట్ ఎక్కి వారం వచ్చి అది హ్యాచ్ అయిందంట. ఓకే గైస్, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చూద్దాం. దాని గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఎవ్రీడే క్యాండ్లింగ్ చూస్తూ ఉంటాను. మళ్ళీ స్కూల్ డేస్ కూడా స్టార్ట్ అయినాయి. అయితే ఇక 4 daysలో అయిపోతాయి. 12th నుంచి స్కూల్ స్టార్ట్ కదా, ఇక అంతే. ఇక సరే, బాయ్ గైస్.